అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదండి. అసలు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు. కావాలని రేవంత్ రెడ్డి కూడా కక్షపూరితంగా కూడా కేసీఆర్ గారిని పిలవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మీరు ఆల్రెడీ హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చారు. సిట్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఆయన వచ్చి సహకరించి మీ అందరికీ కూడా సహకరించి పోలీసులు కూడా సహకరించారు. తర్వాత మీరు మళ్ళీ కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు. కేటీఆర్ గారు కూడా సిట్ ఆఫీస్కి వచ్చి కూడా సహకరించారు. మళ్ళీ ఇప్పుడు మీరు పెద్ద అయినటువంటి రాష్ట్రాన్ని నిర్మించినటువంటి ఈరోజు కేసీఆర్ గారికి మీరు నోటీసులు ఇచ్చారు. ఇది మీది మీ పతనానికి ఇది నాంది అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాలిటిక్స్లో జీరో. ఎందుకంటే ఇది చాలా తెలంగాణ కాదు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా భారతదేశం అంతా కూడా తలదించుకునే చర్య. ఎందుకంటే ఒక 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని మీరు అవమానపరచడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ఆయన రాష్ట్రాన్ని నిర్మూలించి ఈరోజు రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తిని మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఒక చెంపదెబ్బగా కూడా మేము భావిస్తున్నాం. అసలు మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజే మీ పతనానికి కూడా నాంది పలకడం జరిగింది. ఎందుకంటే మీరు అసలు కేసీఆర్ గారికి మీరు నోటీస్ ఇవ్వడం ఏంటి? రాష్ట్రాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని ఈ రోజు ఒక పెద్ద ఆయన పట్టుకుని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి. సో బీఆర్ఎస్ చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, దిష్టిబొమ్మలు అయితే అంటే పోలీసులు చాలా వరకు అడ్డుకుంటున్నారు. దీని ఎలా చూడొచ్చు? పోలీసులు కూడా కాంగ్రెస్ పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి అదొక డ్రామా. ఎందుకంటే ఇది చాలా పోలీసులు కూడా కాంగ్రెస్ చెప్పినట్టు వింటుంది తప్ప ఇక్కడ అసలు బీఆర్ఎస్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పోలీసులకి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉన్న పోలీసులకి చాలా తేడా ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు పోలీసులకి ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ ఈరోజు పోలీసులు ఏంటంటే రేవంత్ రెడ్డి మాటలో నడుస్తున్నారు తప్ప ప్రజలను దృష్టిలో పెట్టుకుని మాత్రం మీరు నడవట్లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలను. ఎందుకంటే హైడ్రా అని చెప్పి ఒకటి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మీరు భయభ్రాంతులు గురి చేశారు. నెక్స్ట్ మీ కాంగ్రెస్ భవిష్యత్తు మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా 2028లో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. నేను అదే చెప్తున్నాను. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయ పరంగా రేవంత్ రెడ్డి చేస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్య, నాటకం అంతే. అసలు బీఆర్ఎస్ ఏం తప్పు చేసిందని మీరు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారో ఒక డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది. ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారండి? కేటీఆర్ గారు చేస్తారా? హరీష్ రావు గారు చేస్తారా? ఎందుకు జరుగుతుంది? అదంతా కూడా ఇది ఒక డ్రామా. రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక నాటకం అంతే. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు తప్ప దీనివల్ల రేపు మీకు నష్టం జరుగుతుంది తప్ప మంచి జరిగే అవకాశం అయితే లేదు. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ సంయమనం పాటిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. మళ్ళీ మనం తప్పు చేస్తే ప్రజల దృష్టిలో మళ్ళీ మనం అదే అవుతుంది తప్ప మనం మంచిగా పోదాం. మనం మంచిగా పోయినప్పుడు ప్రజలు మన వైపు ఉంటారని వాళ్ళు చాలా సంయమనం పాటిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎప్పటికైనా సరే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్కి ఒక అవకాశం ఇచ్చారు కానీ ఆయన దాన్ని నిలబెట్టగలేదు. ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు. భవిష్యత్తులో మాత్రం కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ రాదు. జూబ్లీస్ ఎలక్షన్ లో మన పంచాయతీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఎలాంటి ప్రభావం చూపలేదు. సో దీని తర్వాత ఏమో ప్రభావం చూపించడానికి అవకాశం కాంగ్రెస్ భయపెట్టి మన జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ భయపెట్టి ఎలక్షన్ చేసింది తప్ప అది కరెక్ట్గా జరగలేదు. ఎందుకంటే ప్రజలు భయపడ్డారు. హైడ్రాని తీసుకొచ్చారు. మా ఇళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో, మా ఇళ్ళకైనా మా ప్రాణ నష్టం జరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుందని చెప్పి భయపడి ఓట్లు వేశారు తప్ప ప్రజలైతే మాత్రం ప్రజలు మాత్రం ఆసక్తిగా ఓట్లు అయితే వేయలేదు. మెజారిటీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్కి వస్తాయి. కాంగ్రెస్ ఎప్పుడైతే మీరు పెద్ద ఆయన కేసీఆర్కి నోటీసులు పంపించారో అప్పటి నుంచే కాంగ్రెస్కి పతనం ప్రారంభమైంది. కేసీఆర్ గారు ప్రచారానికి వచ్చినా రాకపోయినా ఆయన ఒక సిద్ధాంతపరంగా వెళ్తారు. ఆయన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆయన ఆశయాలను కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పాటిస్తుంటారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అందరూ కూడా ఆయన చెప్పినట్టు వింటారు. కాబట్టి ఆయన ఎక్కడున్నా సరే ఆయన చేసే రాజకీయం ఆయన చేస్తూ ఉంటారు.